ఎక్కడికి వెళ్తున్నాం? తొందర ఎందుకు చెప్తా. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో నాకు తెలుసులే. ఎక్కడికి? నువ్వు ఎక్కడైనా నిద్రపోతే నేను లొకేషన్ పంపించాలిగా. కనిపెట్టిందిరా నాపసాని. హలో సార్, కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఎస్ సార్. ఈ ప్యాటర్న్ లో చెప్పులు మీ దగ్గర ఉన్నాయా? సార్ ఇది బాగా పాత మోడల్ సార్. ఈ డిజైన్ ఉందా మీ దగ్గర? ఈ డిజైన్ లేదు సార్. సార్ ఇది హ్యాండ్ మేడ్, మా దగ్గర లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఇది బాంబే ఐటమ్ సార్, మా దగ్గర సప్లై లేదు. బాబాయ్ ఎవరికి చెప్పుకుంటున్నావు? చెప్తాను రా బంగారం. సార్ మీ దగ్గర ఈ డిజైన్ చెప్పులు ఉన్నాయా సార్? సార్ ఇది క్లాసిక్ స్టైలు, షోరూమ్ లో దొరకదు, కాస్త బయట వెతకండి. సింగిల్ ఆర్డర్ తీసుకోమా భయ్యా, అంత టైం లేదు మాకు. భయ్యా మొదటిసారి ఒక అమ్మాయి నా లైఫ్లోకి తొంగి చూసింది. ఈ చెప్పులు కొనివ్వలేదంటే ఎక్కడ స్లిప్ అవుతుందేమో అని భయంగా ఉంది. ఓహో, లవ్వులో తిప్పలా? లవ్వులో తిప్పలు కాదు భయ్యా, లవ్ కోసం చెప్పులు. ఈ కాలం చోకరీలు చిట్టి పట్టి బట్టలు అడుగుతుంటే నీ పోరి చెప్పులు అడుగుతుందంటే తను చాలా మంచి పోరి. దేఖో ఫికర్ మత్కోరో భాయ్, నీ ఆర్డర్ నేను తీసుకుంటాను. థ్యాంక్స్ భయ్యా. ఇదిగో ఇది చూడు, ఈ రెడ్ కలర్ పైన ఈ క్రిస్టల్ బీడ్స్ కూడా కావాలి, ఓకేనా? సేమ్ ఇలాగే. డాక్టర్, వీఆర్ ట్రైంగ్ ఫ్రమ్ పాస్ట్ 10 years. చివరికి మాకు మీ కాంటాక్ట్ దొరికింది. అండ్ డోంట్ వరీ అబౌట్ మనీ సార్. ప్లీజ్ హెల్ప్ అస్ సార్. కామ్ డౌన్ దివాకర్, కామ్ డౌన్. మీ దగ్గర డబ్బు ఉందన్నప్పుడు మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఎగ్సెల్స్ వీక్గా ఉంటే ఎగ్ డోనర్స్ దగ్గర నుంచి ఎగ్సెల్స్ తీసుకుని వాటిని స్పర్మ్స్తో చేర్చి ల్యాబ్లో కల్చర్ చేయమంటాం. దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో దీని ద్వారా మీకు పిల్లలు పుట్టడంలో ఏ ప్రాబ్లం ఉండదు. ఐఎమ్ దేర్ ఫర్ యూ. డోనర్స్ని నేను అరేంజ్ చేసి పెడతాను. బట్ వన్ థింగ్, ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి మీరు. వెల్, ఇది ఎగ్సెల్స్ డొనేట్ చేసే అమ్మాయిల ప్రొఫైల్స్. మీరు మీ బిడ్డ ఎలా ఉండాలని ఆశపడుతున్నారో దాన్ని బేస్ చేసుకుని డోనర్స్ని కస్టమైజ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేడం పార్సల్. థ్యాంక్ యూ. ఏమండి, అసలు మీకేమైందండి? నాకెందుకు ఇలాంటి చెప్పులు ఆర్డర్ చేశారు? చెప్పులా? నీకా? నేనా? హవాయి చెప్పులు వేసుకుంటేనే నీకు నడవడం రాదు, ఇంకెలాంటి చెప్పులు వేసుకుంటే కింద పడతావు అంతే. అంటే నాకు కాదు, మరి ఇంకెవరికి ఆర్డర్ చేశారు? మీ ఆఫీసులో ఎవరితైనా ఉందా? ఈ విషయంలో నేను సాధువునే. చూడండి, మీరు సాధు అనుకోండి లేదా స్వాతి ముత్యం అనుకోండి, నాకు ఈ రోజు నిజం తెలియాల్సిందే, అంతే. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావే? నేను రాముణ్ణి, నువ్వు సీతవి, వాడు లక్ష్మణుడే. అయ్యో, ఇది ఆర్డర్ చేసింది బాబాయ్ డాడీ. ఓ, నిద్ర కలతలో వెళ్ళి లేడీస్ చెప్పులు ఆర్డర్ చేసి వచ్చుంటాడు అంతే. ఏంటిది, క్లినిక్ ఖాళీగా ఉంది? 1 kg పెరిగానా? రేపటి నుంచి వర్కౌట్ ఇంకా ఎక్కువ చేయాలి. వారమే కదా చెక్ చేశాను. హాయ్. మీరా? ప్లీజ్ కమ్. కాల్ చేయగానే ఎవరో డెలివరీ బాయ్ వస్తారనుకున్నాను, మీరే వచ్చేసారే. మీరు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని నేనే వచ్చాను. ఐఎమ్ హెల్తీ. వావ్, నేను దీనికోసం వెతకని చోట్లేదు. మాల్లో, ఇంటర్నెట్లో ఎక్కడ దొరకలేదు. ఏమండి, ఏడుస్తున్నారా? నేను కొంచెం ఎమోషనల్. మీ ఆడవాళ్ళు ఏంటండి, చెప్పులు దొరికినా ఏడుస్తారు, చెప్పులు దొరక్కపోయినా ఏడుస్తారు. మా మగాళ్ళే బెటర్ అబ్బా, చెప్పులు ఎవరన్నా కొట్టేసినా ఏడో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. బయలుదేరనా? బాయ్. ట్రయల్ చూద్దామా? అంటే చెప్పులు సైజ్ కరెక్ట్గా ఉందా లేదా అని.